గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈ రోజుటి కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే కంటే ముందు నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? టాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్ ప్రజ్ఞానంద్కి వచ్చింది, సెకండ్ పర్సన్ అతను. సో ఫస్ట్ పర్సన్ ఎవరని అడిగాను కదా. సో ఫస్ట్ పర్సన్ అయితే మనకి విశ్వనాథ్ ఆనంద్ 2006లో వచ్చింది. అండ్ సెకండ్ క్వశ్చన్, పిఎం సూర్యఘర్ యోజన ఎప్పుడు లాంచ్ చేశారు అని. సో ఫిబ్రవరి 2024లో లాంచ్ చేశారు. 20,000 crores ఈసారి బడ్జెట్ అలొకేషన్ అనమాట. సో ఇంకా కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. February 3, 2025 యొక్క సో ఫస్ట్ది కనుక చూసుకున్నట్టయితే జిఎస్టీ కలెక్షన్స్ మనకి వార్తల్లో ఉన్నాయి, జనవరికి సంబంధించింది. సో విచ్ ఈస్ 1.95 lakh crore అనమాట, విచ్ ఈస్ సెకండ్ హైయెస్ట్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. సో మనకి ఫస్ట్ హైయెస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఏప్రిల్, విచ్ ఈస్ 2.10 lakh crore అనమాట. సో జపాన్ లాంచెస్ నావిగేషన్ శాటిలైట్ని లాంచ్ చేసింది సక్సెస్ఫుల్గా. H3 రాకెట్ని యూజ్ చేసి మిచిబీకి 6 శాటిలైట్ ద్వారా. సో 2025ని యుఎన్ ఒక ఇయర్గా డిక్లేర్ చేసింది. ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లాసియర్స్ ప్రిజర్వేషన్. సో అలాగే ఒక డే కూడా ఉంది, యాన్యువల్ డే ఆఫ్ గ్లేషియర్స్, March 21 రోజు జరుపుకోవాలని యుఎన్ చెప్పింది అనమాట. సో న్యూజిలాండ్లో ఒక మౌంటైన్ అనమాట. సో దానికి లీగల్ పర్సన్ స్టేటస్ అనేది ఇచ్చారు. సో ఆ మౌంటైన్ పేరు మౌంట్ తార్నాకి లేదా మౌంట్ ఎగ్మంట్ అనమాట. మౌంట్ ఎగ్మంట్ అనేది మౌంట్ తార్నాకి యొక్క ఓల్డ్ నేమ్. ఈ మౌంటైన్ యొక్క ఓల్డ్ నేమ్ మౌంట్ ఎగ్మంట్. సో దీనికి లీగల్ పర్సన్ స్టేటస్ అనేది ఇచ్చారు. సో మనకి మాజీ జర్మన్ రాష్ట్రపతి హార్స్ట్ కోహ్లర్ అనేది పాస్డ్ అవే. సో ఇతను మనకి హెడ్ ఆఫ్ IMFగా కూడా వర్క్ చేశారు అనమాట. సో ఇండియన్ నేవీ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట హాఫ్ మ్యారథాన్ని కండక్ట్ చేసింది న్యూఢిల్లీలో February 2 రోజు. ఒక బుక్ వార్తల్లో ఉంది, ద ఇండియన్ నేవీ @75 రిమెన్సింగ్ ద వోయాగ్ అనే బుక్. ఎవరు రాశారు అంటే రంజిత్ రాయ్. సో మనకి మహారాజా హరిసింగ్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మనోజ్ సిన్హాకి వచ్చింది. సో మనకి TSలో కులగణన అనేది కంప్లీట్ అయింది కదా. సో షామిద్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ 60 days టైం అనేది ఇచ్చారు. సో వాళ్ళు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు. అందులో TSలో బీసీ పాపులేషన్ కనుక చూసుకున్నట్టయితే 46.25% అనమాట. డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ కండక్ట్ చేసింది ఏంటి అంటే షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనే ఒక ట్రయల్స్ అనమాట. సో ఎక్కడి నుంచి? చాందీపూర్ ఎయిర్లైన్స్ ఒడిశా నుంచి. సో న్యూస్లో వాల్కనో ఎరప్షన్ అనేది ఉంది. హవాయి దీవుల్లోని ఒక వాల్కనో కిలిలియా వాల్కనో అనమాట. ఒక స్పీసీస్ వార్తల్లో ఉంది. ఎక్కడ కనుగొన్నారు అంటే చిక్మంగళూరు, కర్ణాటకలో. దాన్ని మనం ఏమంటాము అంటే సాఫ్రన్ రెడ్ ఫైల్ డెమెన్స్ ఫ్లే అంటారు. సో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ కనుక చూసుకున్నట్టయితే ఇండోస్టికా డెకన్స్. సో మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట నవీన్ చావ్లా గారు పాస్డ్ అవే అయ్యారు. సో ఇతను మనకి 16th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సర్వ్ చేశారు. సో హాకీ ఇండియా లీగ్ కంప్లీట్ అయింది. సో బెంగాల్ టైగర్స్ ఓన్ అయ్యారు హైదరాబాద్ తుఫాన్స్ పైన 4-3 తేడాతో. సో హాకీ ఇండియా లీగ్ ఎక్కడ జరిగింది అంటే రూర్కెలాలో జరిగింది. సో USA విల్ ఎస్టాబ్లిష్ ఏ మైగ్రెంట్ డిటెన్షన్ సెంటర్ ఇన్ గటమను, క్యూబాలో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్ 38th నేషనల్ గేమ్స్ అనమాట మనకి. ఎక్కడ ఉత్తరాఖండ్ ఆల్రెడీ మోడీ లాంచ్ చేశారు. సో థామస్ కుక్ అనే ఒక ఇండియన్ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఒప్పందం చేసుకుంది. దేనికోసం అంటే అక్కడ నేషనల్ గేమ్స్కి అకామిడేషన్ కానీ, క్యాటరింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఇవ్వడానికి అనమాట. పాయింట్ నీమో అనేది న్యూస్లో ఉంది. ఎక్కడుంది ఇది పాయింట్ నేమో అంటే పసిఫిక్ ఓషన్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అంటే నావికా సాగర్ పరిక్రమ 2 అనేది మనకి 2024లో స్టార్ట్ అయింది కదా. ఇద్దరు ఎవరెవరు దిల్నా రూపా ఇద్దరు నేవల్ ఆఫీసర్స్ సముద్రాన్ని చుట్టేస్తున్నారు కదా. సో వాళ్ళు ఈ పాయింట్ని రీచ్ అయ్యారు అనమాట, పాయింట్ నీమో. సో మనకి 9th ఏషియన్ వింటర్ గేమ్స్ 2025 అనేది జరగబోతున్నాయి హార్బిన్, చైనాలో. సో దీని యొక్క మస్కట్ కనుక చూసుకున్నట్టయితే బిన్బిన్. సో ఇండియా నుంచి 88 మెంబర్స్ అనే వాళ్ళు వెళ్తున్నారు. అందులో 2 ఉన్నారు, అథ్లెట్స్ ఉన్నారు. ఇంకా సో ఇది ఎప్పటి నుంచి జరగబోతుంది అంటే 7th February to 14th February వరకు అనమాట. సో ఇది ఈరోజటి కరెంట్ అఫైర్స్. సో ఈరోజటి క్వశ్చన్స్ ఆఫ్ ది డే కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్, సో మనకి ICC ఉమెన్స్ T20 వరల్డ్ కప్ అనేది అయిపోయింది కదా. సో దానికి ఇండియన్ క్యాప్టెన్ ఎవరు? సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది మనకి రిలీజ్ చేస్తారు కదా. సో దీన్ని ఏ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుందో కింద కమెంట్ సెక్షన్లో రాయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.